కాంగ్రెస్ కు దూరంగా ఉన్న నేతలు, దూరమైన నాయకులు తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ గాంధీ భవన్లో వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఈ ప్రకటన చేశారు ఇద్దరు నేతలు. సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని చెబుతూ దూరంగా ఉన్న ఆనాటి కాంగ్రెస్ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తొలుత భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. భట్టి ఇచ్చిన పిలుపుతో ఏకీభవిస్తున్నట్లు, పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి అందరూ కాంగ్రెస్లోకి రావాలన్నారు రేవంత్ రెడ్డి. విజ్ఞప్తి చేస్తున్నాం, రండి కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మని ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా రమ్మని ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రండి. పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. మనందరం కలిసికట్టుగా నిలబడాలి. మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పనిచేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపిచ్చారో 100% వారితో నేను ఏకీభవిస్తున్నా. వారి పిలుపును నేను పీసీసీ అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా. పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే. కాంగ్రెస్ కు దూరంగా ఉన్న నేతలు, దూరమైన నాయకులు తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ గాంధీ భవన్లోని వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఈ ఇద్దరు ఈ ప్రకటన చేశారు. సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని చెబుతూ దూరంగా ఉన్న ఆనాటి కాంగ్రెస్ నాయకులందరినీ ఆహ్వానిస్తున్నట్లు తొలుత భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. భట్టి ఇచ్చిన పిలుపుతో ఏకీభవిస్తున్నట్లు, పీసీసీ అధ్యక్షుడిగా దాన్ని సమర్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి అందరూ కాంగ్రెస్లోకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. రైట్గా తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. సునీల్. వైఎస్ఆర్ జయంతిలో కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈరోజు వైఎస్ఆర్ జయంతిని ఇటు పార్టీ పరంగా కావచ్చు, ప్రజాభవన్ లో కూడా నిర్వహించారు. ఆయన ప్రజా ప్రస్థానంలో పాదయాత్రకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రజాభవన్ లో ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీనియర్ కాంగ్రెస్ నేతలు కేవీపీ, ఇంకా మంత్రులు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత గాంధీ భవన్ కి వెళ్లారు. గాంధీ భవన్ లో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వైఎస్ఆర్ తో అనుబంధం ఉన్న నేతలందరూ ప్రస్తుతానికి కొంతమంది సైలెంట్ గా ఉన్నారు, కొంతమంది వివిధ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజాపాలనను చూసి మళ్ళీ కాంగ్రెస్ లోకి రావాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ తర్వాత మాట్లాడిన రేవంత్ రెడ్డి కూడా భట్టి వ్యాఖ్యలను సమర్థిస్తూ ఇతర పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ భట్టి పిలుపునందుకొని ఖచ్చితంగా రావాలని చెప్పేసి కూడా ఆయన సమర్థించారు. ఇక ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, లేకపోతే ఇప్పటికే ప్రజాప్రతినిధులు లేకుండా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కొంతమంది నేతలు వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లో ఆహ్వానిస్తున్నారని చెప్పేసి చెప్పుకోవాలి. ఇక రాబోయే 2 దశాబ్దాల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుంది అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నిటికి సంబంధించి చూస్తే ఈ రోజు గాంధీ భవన్ లో ఈ కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి. వైఎస్ తో ఉన్నటువంటి అనుబంధాన్ని అందరు నేతలు గుర్తు చేసుకుంటూనే వైఎస్ కి ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మందితో దగ్గర వీడని అవినాభావ సంబంధం ఉంది. వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు సొంత గూటికి కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లడం మనం చూసాం. కేసరావు కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరందరూ సొంత గూటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ చూస్తే మరికొంతమంది నేతలు, ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే సంకేతాలు అయితే ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆ నేతలు ఎవరనుకోవచ్చు? ఏ ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలుగా భావించవచ్చు?
మీరు చెప్తున్నట్టుగా వివిధ జిల్లాలకు సంబంధించి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరూ వస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. వయస్సుతో ఉన్నటువంటి సాన్నిధ్యంతో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇతర పార్టీలో ఉన్నారు. వాళ్ళని రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి ఏఐసిసి భావిస్తుంది. ఆ మేరకు బట్టి చేసిన వ్యాఖ్యలు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కూడా తిరిగి పార్టీలోకి రావాలి అనేది ఒక రావాలన్నట్టుగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది అనేది ఇప్పటి నుంచే సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం సంకేతాలు ఇస్తున్నారు. ఇతర పార్టీలో నేతలకు కూడా ఆహ్వానం పలుకుతున్నారు. ఖచ్చితంగా చాలా మంది జాయిన్ అవుతారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎవరెవరు జాయిన్ అవుతారు? ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కాకుండా ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరు జాయిన్ అవుతారు అనేది మరి కొంతకాలం వేచి చూడాలి. ఖచ్చితంగా జాయిన్ అవ్వడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సునీల్.